శాతవాహనులను మీకు రకరకాల అంశాల ద్వారా మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఈ పరిచయంలో మళ్ళీ కాంపిటేటివ్ యాటిట్యూడ్ మిస్ కాకుండా మీకు నేను సబ్జెక్ట్ని ఎక్కిస్తూ ఉన్నాను. ఈ నేపథ్యంలో శాతవాహనుల మరో ఆధారం నాణ్యాలు. నాణ్యాలు అంటే ఇప్పుడు చూసినట్టు మనం రౌండ్గా లేవు. ఇప్పుడు మన నాణ్యాలన్నీ మీ అందరికీ తెలిసిందే రౌండ్గా ఉంటాయి. కానీ శాతవాహనుల నాణ్యాలు ఒకటి రౌండు, మరొకటి చతురస్రం, మరొకటి దీర్ఘ చతురస్రం. ఇలా 3 రకాల నాణ్యాల యొక్క షేప్స్ రౌండ్, సర్కిల్ అండ్ ఫ్లాట్ అండ్ లేకపోతే స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ ఈ 3 షేపుల్లో శాతవాహనుల నాణ్యాలు ఎక్కువగా దొరికాయి. ఏ షేప్లో లేవు వీరి నాణ్యాలు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ నాణ్యాలు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక 4 ప్రాంతాల్లో 4 రాష్ట్రాల్లో కూడా ఈ నాణ్యాలు దొరికాయి. ఈ నాణ్యాలు ఈ షేప్లో ఉన్నాయి. ఏ షేప్లో ఉన్నాయి? సర్కిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగులర్, దీర్ఘచతురస్రం ఈ షేపుల్లో ఉన్నాయి శాతవాహనులకు చెందిన నాణ్యాలు. అయితే ఒక ప్రశ్న వచ్చింది ప్రీవియస్లో, శాతవాహనులు జారీ చేసిన నాణ్యాలలో ఎక్కువగా ఆ నాణ్యములు ఏ షేపులో ఉన్నాయని అడిగాడు. ఆన్సర్ ఎక్కువ నాణ్యాలు శాతవాహనులవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ టైపు ఎక్కువగా ఉన్నాయి. అలానే శాతవాహనుల నాణ్యాలకి వాడిన లోహం, ఎక్కువగా ఏది ఉన్నది అంటే వెండి, సిల్వర్. ఎక్కువగా సిల్వర్ అంటే రాగి ఉంది, సీసం ఉంది, తగరం ఉంది, బంగారం నాణ్యాలు ఉన్నాయి. బట్ ఎక్కువగా వెండి నాణ్యాలు వేశారు. మరీ ఎక్కువగా వెండి నాణ్యాలు వేసింది గౌతమిపుత్ర శాతకర్ణి. లేకపోతే ఆ పీరియడ్లో ఎక్కువ సిల్వర్ కాయిన్స్ ఎక్కువ వేశారు. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్.